సంబంధించినటువంటి ప్రతిఫలం భూమి వద్దు, మన భూమి మనకే కావాలి. రైట్. ఇప్పుడు కృష్ణారెడ్డి గారు మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తారు. వేదిక అలంకరించిన పెద్దలు, అక్కయ్య గారు, అందరి పేరు పేరు నమస్కారము. నాది చించల్పేట, నా పేరు కృష్ణారెడ్డి. ఎందుకంటే ఇక్కడ మేము నిన్న హెచ్ఎండి ఆఫీస్ కొనికే ట్రై చేసినాము. అక్క అయితే 8 రోజుల కింద వచ్చి మీరు పండుగనే రెడీ తమ్మని చెప్పింది మాకు ఒక మాట. రైతులను కలవాలని కలిసినాం. ఆ రోజు వచ్చి నవపెట్ల మీటింగ్ పెడితే ఆమె గురించి పొద్దుగల 4 గంటలకు లేచి స్నానాలు చేసి పాత పటంలో కొత్త పటంలో లేకున్నా సరే వేసుకొని బయలుదేరామండి. మేమందరం ఒక 5 మంది కాదు, 5 మంది పోలీసు వాళ్ళు మాకైతే ముందు వచ్చి మాకు కట్టకిచ్చారు. అక్కడ ఏడా మా ఊరు దాటి 1 కిలోమీటర్ పోయినాం అంతే, ఎక్కువ కూడా కాదు. మేమేం దొంగతనం వేసినామా, మేమేమన్నా గుంజుకున్నామా, ఎవరైనా కొట్టినామా, ఎవరైనా తిట్టినామా, ఏం చేసామండి మమ్మల్ని అరెస్ట్ చేయడానికి? అక్కగారు అప్పుడే ఫోన్ చేసింది, పటేల్ ఫోన్ చేయించాడు, సుబ్రహ్మణ్యం పటేల్. అక్క అప్పుడే మాట్లాడింది నాతోని, రెడ్డి గారు మీరు బాధపడకండి, నేను రేపు కానీ ఎల్లుండి అని వస్తానది. టైం అంతకంటే ఎల్లుండి అన్నమాట ఈ రోజు మనకి టైం ఇచ్చింది. ఎందుకంటే మనం ఎంత ఉన్నది అక్క, ఆమెకు మనం తల వంచి నమస్కారం చేయాలి, కాలు మొక్కరే తప్పలేదు. మన అక్క చెల్లెలు అనుకోవాలి. మన పెద్ద అక్క, పెద్ద అక్క కంటే పెద్ద మన అక్క ఎక్కడో ఉంది. మనకు చచ్చిపోతున్నాము, భూమి కొనుక్కుంటున్నాం, భూమి అమ్ముతున్నాం, మనకు పైసలు కావాలంటున్నారు. ఆ విధంగా అందరూ తెలుసు, కేసులు వేస్తున్నారు, రకరకాల ఇబ్బంది పెడుతున్నారు మన అక్క చెల్లెలు. అక్క ఏమిటికి వచ్చిందంటే మన బాధను చూసి పెద్ద తోడుగా మన అందరికీ ఏదో సమాధానం చెప్పి మన బాధ చెప్పుకోనికి వచ్చింది, మన బాధ చెప్పడానికి వచ్చింది. ఎందుకంటే ఆమె చాలా పెద్దది, మనం చాలా చిన్నోళ్ళం ఆమె దగ్గర. ఎందుకంటే ఆమె పెద్ద మనిషి, మనం ఆమె ఎప్పుడు కూడా అనలేము. అప్పుడు అయితే ఏమైందంటే, దయచేసి మేడం గారు మాకు భూమే ఉండాలి, మేము ప్రాణాలను ఇస్తాం కానీ భూమి ఇవ్వమండి. అందరు దయచేసి చెప్తున్నా, మన ప్రాణాలను ముందు పోవాలి కానీ భూమి మన చూడండి అందరు. ఒకవేళ వాడు వచ్చి పోలీసు వస్తాడా, మినిస్టర్ వస్తారా, లీడర్ వస్తారా, ఎవరు వచ్చినా బాధ లేదు, తన్నుల ముందు మనం తినాలి. తన్నులు తిన్న తర్వాత ఒకవేళ కోర్తలు ఉండలేదనుకో, వాడు కత్తులు పట్టుకొని వస్తాడు. కత్తులు కూడా లొంగదు, కట్టెలు పట్టాలి, ఏమి కాదు. మనల్ని ఎవరు చంపడు, కట్టెలు గొడ్డలు పడాలి, ఎవరు వచ్చి తంచాలి, మనకేం భయం లేదు. మన ఎంత అందరు ఉన్నారు, మినిస్టర్లు అందరూ పెద్ద పెద్దలు ఉన్నారు. మన అర్ధరాత్రి ఫోన్ చేస్తే అక్క వస్తానని నాగేంద్ర అన్న వస్తారు, ఎమ్మెల్యే గారు వస్తారు, అందరూ వస్తారు. ఇక్కడ ఉన్న వేదిక మీరు అందరూ మన ఇంటి ఉన్నారు, మీరు భయపడే అవసరం లేదు. ఎవరైనా సరే కట్టెకి దెబ్బకి దెబ్బ తీసుకోవాలి. మనం వాళ్ళు కలంతో రాస్తారు, మనం కట్టెలు తీసుకోవాలి. తగతల జరిగింది అక్కడ, వాళ్ళు అట్టా చేసి కాబట్టి వాళ్ళకి ఇంత దాకా వచ్చారు, వాళ్ళకి పైసలు వచ్చినాయి. మనల్ని ఏం చేశారంటే మప్పై పుట్టారు. చూడండి దయచేసి, నేనే కృష్ణారెడ్డిని కదా, మా ఊరిలో ఎమ్మెల్యే ఉన్నాడు, నన్ను రాత్రి పిలుచుకోవచ్చు. మాట చెప్తున్న సందర్భాన్ని నేను లెంగుటాను గాను, ఇక్కడ అందరు తెలుసు, నవపేట మండలం మొత్తం తెలుసు అందరికి. నన్ను పిలుచుకొని నీకు 50 లక్షలు ఇస్తాను రెడ్డి సాబ్, నీ సప్పుడు కానీ చెప్పడానికి ఒక మాట నాతో సపోర్ట్ చెప్పుకుంటాను. నేను వెళ్ళంటే అప్పుడు లొంగరు. మీరు కూడా ఆ విధంగా జరగగలది, ఆ విధంగా జరగకుండా చూసుకోండి ఎవరైనా సరే. ఒకవేళ మీకు అట్లాంటి మాట వచ్చిందనుకో, అర్ధరాత్రి ఫోన్ చేయండి. మేడం గారు ఉన్నారు, ఆమె కాల్ చేద్దామండి, మేడం గారు ఇట్లా జరుగుతున్న మా పరిస్థితి, మీరు ఏం చేస్తారు ఆ విధంగా చూడండి, జరగకుండా చూడండి అని ఆమె దగ్గర వేడుకుందాం. అందరూ కూడా దయచేసి, నేను అందరికీ నమస్కారం చేస్తున్నా, కాలు మొక్కుతున్నా. అందరం రైతులమే, కాలు మొక్కి చెప్తున్నా, ఎవరికి లొంగకండి దయచేసి చెప్తున్నా. నేను కట్టే కలంకు కలము, మనకు రాత వస్తుంది, ఒకరికి రావచ్చు, ఒకరికి రాకపోవచ్చు. చదువు తండ్రికి వస్తే కొడుకుకు రాదు, కొడుకు వస్తే తండ్రికి రాకపోదు. తండ్రికి తెలిసినా కొడుకునే తెలుస్తుంది. కొడుకును పంపేయండి, ఒకటి రాస్తే ఏమైతే చెప్పండి. మన భూమి గురించి ఒకటి రాస్తే తప్పేమున్నది, భయపడదు, ఎవరు భయపడే అవసరం లేదు. ఇలా మన పెద్దలు మనకు అండగా ఉన్నారు కాబట్టి మనం భయపడే అవసరమే లేదు. ఖచ్చితంగా మనం ముందుకు పోయి మన చాకచత్యాలు చూపించాలి. ఇంతతో నాకు చిన్న ఉపయోగం ముగిస్తున్నాను. కృష్ణారెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు చిడిగిద్ద గ్రామం నుంచి శ్రీధర్ మాట్లాడుతున్నాం. శ్రీధర్ గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. కొంచెం సమయాభావాన్ని దృష్టిలో ఉంచుకొని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ముందుగా ఈ చిట్టిగిద్ద సభ అధ్యక్షులు వహిస్తున్న గన్నవరం శాంతకుమార్ గారు, మరియు అట్లాగే ఎక్స్ హోమ్ మినిస్టర్, విద్యాశాఖ మంత్రి గారు, పెద్దలు, రంగారెడ్డి జిల్లాలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఏ కష్టం ఉన్నా తన ఫ్యామిలీ ఉంటుందని చాటి చెప్పే సబితా ఇంద్రారెడ్డి మేడం గారు, అట్లాగే టీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు మాజీ ఎక్స్ ఎమ్మెల్యే గారు ఆనందన్న గారు, అదేవిధంగా సీనియర్ బీఆర్ఎస్ నాయకులు నరేందర్ అన్న గారు, నాతోటి ఉద్యమకారుడు సుబ్రత్ పటేల్ అన్న గారు,
అదేవిధంగా వివిధ మండలాల నుంచి వచ్చిన నాయకులకు, జిల్లా నాయకులకు, మాజీ సర్పంచులకు, వివిధ పార్టీ కార్యకర్తలకు ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత విజయవంతము నడిపిస్తున్న నా మాపేట మండల రైతులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ముఖ్యంగా మేము ఇక్కడ పెద్దలు వచ్చారు కాబట్టి మా సమస్యలు వాళ్ళకు వివరిస్తున్నామన్నా. ఈ చిట్టిగిద్ద గ్రామంలో నవపేట మండలం మొత్తం చాలా మంది చిన్న సన్నకారు రైతులు ఎక్కువరన్నా, పెద్ద భూస్వాములు ఎవరు లేరు. వాళ్ళ బాధలు చూసి ఇప్పటివరకు మేడం వినుంటారు. వాళ్ళ ఆవేదన చెప్పి నాకు వస్తున్నా. గుడ్డలు బట్టి నరుకుతున్నాడు అంటే తను ఎంత డిప్రెషన్ ఉంటే ఆ మాటలు వస్తాయి. ఎందుకంటే వాళ్ళు వ్యవసాయాన్ని నమ్ముకొని బతుకున్న కుటుంబము, వాళ్ళకి వ్యవసాయమే జీవన ఆధారం కాబట్టి వ్యవసాయం లేకుంటే మాకు ఇక వేరే మార్గం లేదనేది వస్తున్న మాటలు అన్నవి. అందుకే ఈ బాధలను అర్థం చేసుకొని రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష బాధ పోషిస్తున్న బీఆర్ఎస్ పెద్దలకు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వినవించాల్సింది ఒకటన్నా, రైతుల కూడా ఎవరికి అన్యాయం జరగకుండా రైతుల పక్షాన ఈ ఉద్యమాన్ని ఇలాగే కొనసాగించాలని, రైతులకు తగిన పారిశ్రామికం ఇవ్వాలని. అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదు, రాష్ట్రంలో అభివృద్ధి కూడా మాకు ఎంత ముఖ్యమో రైతుల బాధలు కూడా, రైతుల సేఫ్టీ కూడా అంతే ముఖ్యమన్నా. అన్ని దృష్టిలో పెట్టుకొని మా మండలం నుంచి ఈ ఒక ఉద్యమ కార్యాచరణని రూపొందించాలని మేడం ఇప్పటివరకు వస్తూనే చెప్పారు. చాలా హ్యాపీ ఫీల్ అయినామన్నా. కమిటీ అయిన తర్వాత మనం నిజంగా వేయలేమన్నా. ఇప్పుడు మండల కమిటీ వేస్తాం, అక్కడి నుంచి జిల్లా వేస్తాం, రాష్ట్ర కూడా ఈ ఉద్యమం చేసి నియమిస్తాం. ఎందుకంటే ఈ ఉద్యమాలు కొత్త ఏం కాదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఉద్యమ నాయకులే. వాళ్ళకి ఎట్లా ఉద్యమాన్ని చేయాలో తెలుసు, ఈ ప్రభుత్వాన్ని ఎట్లా మెడలు ఉంచాలో తెలుసు, రైతులకు ఎట్లా నష్టపరిహారాన్ని కట్టించాలో కూడా వాళ్ళకి తెలుసు. ఈ అవకాశం వచ్చిన పెద్దలకు, ఈ సభకు వచ్చిన